రాజమహేంద్రవరం కల్తీ పాల వ్యవహారం ఘటనతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలు, హోటళ్లపై ఆహార నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి జిఏబి నందా సుబ్బారావు బృందం బుధవారం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు తరలించారు. కాకినాడ గాంధీనగర్, సినిమా రోడ్లో గల రైతు పాలు, కేశవ మిల్క్ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణం గమనించారు. శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అనంతరం జిల్లా ఆహార నియంత్రణ అధికారి నందాజీ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామాల నుండి సేకరించిన పాలను ప్యాకెట్లతో విక్రయిస్తున్న కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఐస్ వినియోగించి పాలను నిల్వ చేయడం గమనించామని, పాల కేంద్రాల్లో పాలు నిల్వలకు ఫ్రీజర్లు వినియోగించాలని, కాలం చెల్లిన థర్మాకోల్ బాక్సులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పాల కేంద్రాల్లో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్స్ కు పంపిస్తున్నామని అన్నారు. కెమికల్స్ వినియోగించినట్టు నిర్ధారణ అయితే వారిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాలు తయారీకి పాల పౌడర్ వాడుతున్నట్లు గమనించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కెవి సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం అనిత పాల్గొన్నారు. డిగ్రేడ్ అయిపోతుంది కదా సార్, తక్కువ కాబట్టి మనకి అది ఉంటుంది సార్. యానిమల్ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేయడానికి నమస్కారం. అందాజీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కాకినాడ జిల్లా అండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే రాజమండ్రిలోని చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. అందులో ఈ మిల్క్ అనేటువంటిది అడల్టరేట్ అయ్యి ఆ తాగినటువంటి మిల్క్ చాలా సఫర్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం, మరణాలు కూడా జరగడం జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కండక్ట్ చేయమని అన్నారు. ఈ డైరీస్ అయితే ఉన్నాయి, మిల్క్ సప్లై పాయింట్స్ కానీ లేకపోతే డైరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇస్తున్నటువంటి అక్కడ పాలు అనేటువంటివి సరైనటువంటి పాలా, లేకపోతే ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉన్నటువంటివి, అడల్ట్రేషన్ ఏమైనా ఉందా లేదా అనేటువంటి దాని గురించి ఈ స్పెషల్ 2 రోజులు ఇవాళ రేపు కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయమని అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గారితో పాటు ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. సో ఇక్కడ ఈ డైరీలో చూసినటువంటిది ఏంటంటే వీళ్ళకి ఈ డైరీ అంటే ఈ బఫెలోస్ అవన్నీ కూడా కౌస్ అనేటువంటి కూడా వేరే గ్రామాల్లో ఉండి అక్కడ కలెక్ట్ చేసినటువంటి పాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పాలను స్టోర్ చేసి ఈ పాలను అనేటువంటి పబ్లిక్కి అమ్ముతా ఉన్నారు. సో ఇటువంటి పాలల్లో అనేటువంటి ఏమైనా కలుపుతున్నారా అనేటువంటి దానికి చూసినట్లయితే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లో సరైనటువంటి హైజీనిక్గా లేకుండా ఉన్నాయి. సో అటువంటి వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ హైజీనిక్ శానిటేషన్ కండిషన్స్ మెయింటైన్ చేయమని. అదేవిధంగా ఇక్కడ కొన్ని స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ కూడా కనబడ్డాయి. సో ఈ స్కిమ్డ్ మిల్క్ అంటే అదేంటంటే పాల పౌడరు. ఆ పాల పౌడర్ని ఏం చేస్తారంటే పాలు లేనప్పుడు లేకపోతే ఏదైనా అవసరం అయినప్పుడు ఈ వేడి నీటిలో దాన్ని కలిపినట్లయితే సో పాల కింద తయారవుతాయి. పౌడర్ నుంచి పాలను తయారు చేస్తూ ఉంటారు. సాధారణంగా డైరీ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పౌడర్ నుంచి పాలు తయారు చేసేటువంటి చేయకూడదు. సో అటువంటి చేయవలసినటువంటి చేసినట్లయితే సరైనటువంటి వాటర్ వాడుతున్నారా లేదా, ప్రాపర్ హోమోజీనియస్గా తయారవుతుందా లేదా అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి అటువంటిది వాడదని చెప్పి గతంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చూసి వాటిని స్టాక్ని సీజ్ చేస్తున్నాం. సో వాటి మీద నోటీస్ ఇచ్చి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకుంటాం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం.
అదేవిధంగా ఇక్కడ శాంపిల్స్ ఇప్పుడు అమ్మేటువంటి పాలను కూడా తనిఖీ చేసి వాటిని శాంపిల్స్ కింద తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. సో అందులో ఏమైనా స్టాండర్డ్స్ లేకుండా ఉన్నా కూడా, అంటే సబ్ స్టాండర్డ్ అయినా లేకపోతే అన్సేఫ్ అయినా, ఒకవేళ ఏమైనా ఫారెన్ మెటీరియల్ ఏమైనా కలవటం వల్ల అన్సేఫ్ అయినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అనేటువంటి తీసుకోవడానికి యాక్ట్ ప్రకారంగా తీసుకుంటాం. నా పేరు డాక్టర్ కె కృష్ణమూర్తి, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ కాకినాడ జిల్లాకండి. అంటే మనకి రాజమండ్రిలో జరిగిన సంఘటన అందరికీ కూడా ఒక స్టిమ్యులేషన్ లాంటిది. ఇప్పుడు ప్రజల ఆరోగ్యంతో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరు తాగుతారు లేదన్నది కూడా ఒక నిత్యావసర వస్తువు, పాలు అన్నది ఒక నిత్యావసర వస్తువు. ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ కన్సంప్షన్ చేసే వస్తువు. ఇది హైలీ డిమాండెడ్ ప్రోడక్ట్. దాంట్లో ఏంటంటే ఇలా జరిగేటప్పటికి మా డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా ఆల్ స్టాఫ్ను కూడా విజిలెంట్ చేశాను, కొంచెం స్టిమ్యులేట్ చేసి అన్ని పాల కేంద్రాల దగ్గరికి వెళ్ళి వారు దే ఆర్ సెల్లింగ్ యాక్చువల్ యానిమల్ దగ్గర వచ్చిన పాలు అమ్ముతున్నారా లేకపోతే ఏమైనా అవుతున్నాయా, ఏమైనా అడల్ట్రేషన్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అన్నీ కూడా చెక్ చేయమని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్లోని హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరికి స్టాఫ్ని కూడా మేము స్టిమ్యులేట్ చేసామండి. ఈ కాకినాడ జిల్లా వచ్చేప్పటికి ఇప్పుడు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ కంట్రోల్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా సరే పాలలో నీళ్ళు కలిపినా కానీ అది పొల్యూటెడ్ వాటర్, కంటామినేటెడ్ వాటర్ అయినట్టయితే బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాదు లివర్ సంబంధించిన డిసీజులు కానీ, లేకపోతే కామిళ్ళు కానీ, లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, డయేరియా, వాంతులు ఇటువంటివన్నీ రావడానికి అవకాశం ఉంది. అందుకే మనకి ఏంటంటే ప్యాస్చరైజేషన్ అని ఉంటుంది మిల్క్లో, అంటే కంప్లీట్ స్టెరైల్. అంటే ఆ మిల్క్ మనం చూసినట్టయితే ఎప్పుడు చూసినా బ్యాక్టీరియల్ కౌంట్ అడ్మిసిబుల్ కౌంట్లో ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదేవిధంగా మనకి స్కిమ్ మిల్క్ పౌడర్ కూడా ఇలాగా అడల్ట్రైజ్ అది కొంచెం కలిపేసి అమ్ముతున్నప్పుడు కూడా ఏ వాటర్ కలుపుతారో దానివల్ల కూడా మనకి కంటామినేషన్ వచ్చి ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి 2 రోజులు కూడా మనం అందరం సమిష్టిగా చేసి దీన్ని ప్రజలతో ఆరోగ్యంతో మనం జాగ్రత్తగా, ఎందుకంటే తెలియదు కదా ప్రజలకు అందరికీ నిజంగా పాలనుకున్నట్టు మోసపోకుండా మనం అందరం దీన్ని ఖండించి దీన్ని నివారించడానికి కృషి చేద్దామండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరతపై స్పందించిన కూటమి ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పీఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో 55 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి ఉత్తర్వులు జారీ. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆహార నియంత్రణ అధికారులు దాడులు. పాల కేంద్రాలు, హోటళ్లపై తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించిన సిబ్బంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఐ లిబరేషన్ మరియు దాని అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను మరియు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.